ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. ప్రభాస్ సార్కి ఏమని చెప్పావు? అంటే అసలు ఎలా మాట్లాడావు ఎప్పుడైనా ఆయనతో? నేను ఫస్ట్ టైం మాట్లాడా సెట్లో. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే షాక్. నిన్నేమైనా అడిగారా? అంటే హాయ్ చెప్తే హాయ్ సార్ అన్న, హౌ ఆర్ యు మా అంటే ఐఎమ్ ఫైన్ సార్ అన్న, హౌ ఆర్ యు సార్ అంటే ఐఎమ్ ఫైన్ మా అన్నారు. తర్వాత సరే ఐ మీన్ ప్రభాస్ సరే చెప్పారు, యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మా అన్నారు. థ్యాంక్ యూ సార్ అని ఇంకా సీన్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత షార్ట్ రెడీ అయింది. ప్రభాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారా లేకపోతే డైరెక్టర్ గారు ఇద్దరు కలిపి ఎక్స్ప్లెయిన్ చేశారా సీన్? అంటే డైరెక్టర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రభాస్ సార్తో ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకా షార్ట్ రెడీ అయింది. డైరెక్టర్ సార్ తోనే బయటకు వచ్చేసాం. ఓకే, ఎక్కడ తీసారు ఈ షూటింగ్? ఇది రామోజీ ఫిల్మ్ సిటీ. ఏ టైంలో తీసారు? అది మార్నింగ్ తీసారు. అంటే నువ్వు చూసిన వెంటనే షాక్ అయిపోయావా? ప్రభాస్ సార్ని చూసి డైలాగ్ చెప్పగలివా? షాక్ అయ్యాను, ఫస్ట్ అనుకోలేదు సార్ని చూస్తా అని, చూసాక షాక్ అయ్యాను. అయితే అసలు ఈ క్యారెక్టర్ ఏమని చెప్పారు నీకు ఈ పాత్ర ఎలా ఉంటుంది, ఏం చేయాలని ఏం చెప్పారు? దీంట్లో నీకు చెప్పిన దానికి ఇక్కడ నువ్వు సినిమాలో చూసిన దానికి ఒకలాగా ఉందా? సేమ్. అంటే ఏమని చెప్పారు నీకు డైరెక్టర్ గారు? ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారు? నాకు ఇది వచ్చిందే మోడల్స్ వరల్డ్ అమిత్ సార్ త్రూ వచ్చింది. అమిత్ సార్ స్టేటస్ పెట్టాక ఇలా ప్రశాంత్ నీల్ సార్ టీం వాళ్ళందరూ సురభి క్యారెక్టర్ గురించి సర్చింగ్ లో ఉన్నారు. ఓకే, అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు, మేము ఆడిషన్ ఇచ్చాము. ఆడిషన్ ఇచ్చాక వస్తున్నప్పుడు ప్రశాంత్ నీల్ సార్ వస్తారు కూర్చొని అని ప్రశాంత్ నీల్ సార్ దగ్గర డైరెక్ట్ ఆడిషన్ తీసుకున్నారు. ప్రశాంత్ నీల్ సార్ అప్పుడు బయటకు వచ్చి సెలెక్ట్ అయ్యింది అన్నాక ఇలా చెప్పారు, ఇలా సురభి క్యారెక్టర్ ఉంటుంది, ట్రైబల్ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పారు. ట్రైబల్ క్యారెక్టర్ అండి. ఆ రోజు షూటింగ్ లో నీకు ఏమని చెప్పారు? అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సీన్, ఏమని చెప్పారు? అంటే ఇలా నార్మల్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ రోజు అని కాదు, రామోజీలో స్టే ఇచ్చారు. దాని ముందు రోజే మాకు సీన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటది. ఒక రోజు ముందే చెప్తారు మీకు? నీకేమని చెప్పారు, జ్ఞాపకం ఉందా? ఇలా ఉంటది మా సీన్, ఇలా ఒక షార్ట్ ఉంటది కాటేరమ్మ దగ్గర, ఇలా ఒక షార్ట్ ఉంటది, దీనికి ఇలా ఉండాలి అని చెప్పేవారు. అంటే ఇది ఒక క్రైయింగ్ సీన్, ఇది ఒకవేళ కింద పడి చెప్పాలి కాబట్టి కొంచెం కిందకి కెమెరా ఇలా ఉంటది, సార్ ఇటు ఉంటారు, నీ డైలాగ్స్ ఇలా ఉండాలి అని చెప్పారు. అయితే నువ్వు మేకప్ నీకు అంత భయంకరంగా, నువ్వు చూస్తే అందంగా ఉన్నావు, మేకప్ చూస్తే భయంకరంగా ట్రైబల్ కదా అలా ఉంది, నువ్వు అలా ఎక్స్పెక్ట్ చేసావు అసలు ముందే? అది ట్రైబల్ లుక్ అని తెలుసు, కానీ మరి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చాక కూడా అనుకున్నాను అంటే నాకు నచ్చితే బయట నచ్చాలని లేదు కదా, నాకు నచ్చకపోయినా బయట నచ్చుతుంది కదా అని ఇంకా అలా. ఎన్ని రోజులు చేసావు ప్రభాస్ తో షూటింగ్? ఇది 3 షెడ్యూల్స్. 3 షెడ్యూల్స్. ఎక్కడన్నా డైలాగ్ ఉందా మీకు ఏమన్నా? 3 షెడ్యూల్స్ మొత్తం డైలాగ్స్. ప్రభాస్ ఏమైనా ఉందా డైలాగ్స్ ఏమన్నా? ప్రభాస్ సార్ తో లేవు, ప్రభాస్ సార్ కాంబినేషన్ లో ఉంది. అంటే పక్కనే ఉంటావు కానీ ఆయనతో డైలాగ్ లేదు. ఆయనతో లేదు, కానీ నా డైలాగ్ తో సార్ హైలైట్ అయినట్టు, అంటే లోపలికి వచ్చినట్టు అలా. ఆయన అంటే నువ్వు దగ్గర ఉండగా ఆయన మీద తీసిన షార్ట్లు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? ఆయన మీద తీసిన సీన్లు కానీ? ఫైటింగ్ సీన్ ఉంది, ఫైటింగ్ సీన్ అండ్ మదర్ క్యారెక్టర్ ఒక డైలాగ్స్, ఇలా అక్కడ నా ఫైట్ జరిగిన అన్ని సీన్స్ నేను చూస్తున్నప్పుడే జరిగాయి. నువ్వు చూసినప్పుడే జరిగినాయి. ఓకే, అది ఎంత టైం పట్టింది, ఎన్ని రోజులు పట్టింది అది తీయడానికి? అది 7 days పడింది షార్ట్ అంటే ఫైటింగ్ ది. మొత్తం నా షెడ్యూల్ 1 year పట్టింది. 1 year పట్టింది. అయితే నీకు అకామిడేషన్ అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఇచ్చారు? అక్కడే మొత్తం. ఇంకా ప్రభాస్ ఏమేమి అంటే సీన్లు చూసే జ్ఞాపకం ఉందా నీకేమన్నా? అంటే ఫైటింగ్ సీన్, డైలాగ్స్ కొన్ని, ఆల్మోస్ట్ ఫైటింగ్ ఎక్కువ, వీళ్ళని చంపడం కానీ ఇలాంటివన్నీ అక్కడే జరిగాయి. ఆయన నీతో అంటే షూటింగ్ గ్యాప్ లో మాట్లాడడానికి అవకాశం వచ్చిందా? ఏం మాట్లాడావు? అదే అంటే వెళ్తున్నప్పుడు కానీ మళ్ళీ బ్యాక్ వచ్చి హాయ్ మా, హలో హౌ అలా రోజు ఇవ్వడం. అయితే మరి ఇంక ప్రభాస్ కాకుండా ఇంకెవరన్నా పరిచయం అయ్యారా? పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ ఇంకెవరన్నా? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళతో అంటే మాట్లాడలేదు, కానీ లొకేషన్ లో తిరగడం కానీ నార్మల్ ఎవరితో మాట్లాడడం కానీ చూసాను. ఇప్పుడు నీతో కొన్ని సీన్లు షూట్ చేశారు, అవన్నీ ఉన్నాయా? ఏమన్నా కొన్ని ఏమవుతుంటే ఒకసారి ఎడిటింగ్లో పోతుంటాయి, అలాగేమైనా పోయినా? ఒక సీన్ పోయింది. ఒకటే. అదేంటి జ్ఞాపకం ఉందా నీకు? ఏ సీన్ మిమ్మల్ని షూట్ చేశారు కానీ ఎడిటింగ్లో పోయింది,
ఏంటి ఆ షూట్ చెప్పగలవా అది? ఆ, ఇది నేను మహారా లోపల ఉంటాను కదా. నేను మహారా లోపల ఉన్నప్పుడు, నేను మహారా లోపల ఉంటే ప్రభాస్ మహారా బయట, ఓకే. మధ్యలో ఒక పెద్ద వాల్. ఆ వాల్ నుంచి ఇటు నుంచి నేను, అటు నుంచి ప్రభాస్ సార్ ఇద్దరం ఫ్లైస్ తో ఆడుకుంటూ ఉంటాం. ఓకే. ఆ సీన్ కట్ అయింది. ఆ సీన్ కట్టేయండి. ఓకే. బహుశా టైం అంటే ఎక్కువ అంటే లెంగ్తీ అయిపోయి ఉంటుంది, అందుకు తీసేసి ఉంటారు అది. మరి డైరెక్టర్ గారితో ఎటువంటి అంటే ఏం మాట్లాడారు? వాళ్ళు బిజీగా ఉంటారేమో అనుకుంటా. బిజీ అని ఏం లేదు, ఎక్కడ లంచ్ మాతోని, బ్రేక్ఫాస్ట్ మాతోని, మొత్తం బిజీ అని ఏం లేదు. ఎక్కడ కనిపించినా మాట్లాడతారు, రోజు మొత్తం మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు. అంటే మీకు ఇచ్చే లంచ్ ఒకటి, వాళ్ళకి వేరే డైరెక్టర్ గారు వేరే లంచ్ ఉంటుందా ఏమన్నా? అలా ఏం లేదు, మాతోనే కలిసి తింటారు. మాకే ఫుడ్, వాళ్ళకి అదే ఫుడ్. అదే ఫుడ్. ఏం తిన్నావో జ్ఞాపకం ఉందా ఏమన్నా? వెజిటేరియనా నాన్ వెజిటేరియనా నువ్వు? నేను నాన్ వెజ్ వెజ్ రెండు. ఓకే. ఏం తినేదానివి అక్కడ? అక్కడ నార్మల్ దాల్ అండ్ రోటీస్ ఇలాంటివి ఉంటాయి కదా, అందరం కలిసి తినేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఫర్జానా అంటే మీనింగ్ ఏమైనా ఉందా? ఫర్జానా అంటే వెలుగు. వెలుగు. ఓ, అదే ఉదయం సూర్యుడు వచ్చిన వెలుగు అనమాట అది ఫర్జానా. డెఫినెట్గా నీ జీవితంలో వెలుగు నింపుతావు అమ్మా నాన్నల విషయంలో. ఇంకా మరి సినిమా నువ్వు స్క్రీన్ మీద సినిమా అంటే షూటింగ్ చేసినప్పుడు మానిటర్లో చూసేదానివా సీన్, ప్రతి సీను ప్రతిగా అంటే నేను చూసేవాడిని షూటింగ్. వాళ్ళు ఒక సీన్ తీసుకుంటే పరిగెత్తుకు వెళ్ళిపోయి మానిటర్లో చూసేవారు. మానిటర్ అని ఉంటుంది అక్కడ, వెంటనే నువ్వు ఎలా యాక్ట్ చేసావు ఏంటి చూసుకోవచ్చు. అలా చూసుకునే దానివి ఏమన్నా? అలా చూసుకునే ఛాన్స్ వచ్చింది కానీ చూసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ చేసింది డైరెక్ట్, అక్కడ ఒక చూసింది ఫీల్ ఉంటది కదా. నేనే ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను చూసుకోలేదు. అయితే స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నీకు ఏమనిపించింది? చాలా బాగా అనిపించింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత స్క్రీన్, అంత పెద్ద పాన్ ఇండియా మూవీ చూసాక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు నటించిన సీన్లు కాకుండా ప్రభాస్ సారు సీన్లు ఉన్నాయి కదా, ఏవి బాగా నీకు నచ్చినాయి ప్రభాస్ సీన్? ఫైటింగ్ సీన్, అది మినీ, అది ఒకటి అమ్మవారి లాగా బ్యాక్ సైడ్ నుంచి వస్తాయి, అది నచ్చుతుంది. అది నచ్చింది. ఇంకా అది ఒకటి, కొన్ని సీన్స్ అండ్ షర్ట్ లేకుండా ఉంది కదా, షర్ట్ లేకుండా మొత్తం బాడీ అంతా చూపించారు, అది ఎలా ఉంది? అదే మీకు ఏమైనా ఐడియా ఉందా? అదేమన్నా మా దాంట్లో అయితే షర్ట్ తీసేది లేదు కదా, ఉత్తి నార్మల్ ఫైట్ ఉండేది. ఆ ఫైట్ నచ్చేది. దాని తర్వాత కొన్ని సీన్స్ నచ్చాయి. ప్రభాస్ మీద ఏమేమి సీన్లు నచ్చినాయి నీకు? అంటే కొన్ని సీన్స్ అంటే ఒక ఫైట్ అవుతుంది కదా, పృథ్వీరాజ్ సార్ కోసం ఫైట్, అది ఒక ఫైట్ నచ్చుతుంది. ఇది మినీ దాంతో చేస్తారు కదా నైఫ్ తో, అది ఒకటి నచ్చుతుంది. వెన్ డైలాగ్స్ అవి నచ్చుతుంది. ఇంకా బాగా అంటే నువ్వేమైనా భయపడింది కానీ ఏడుపు వచ్చిన సీన్లు ఏమైనా ఉన్నాయా నీకు? బాగా ఏడుపు వచ్చిన ప్రభాస్ మీద ఏడుపు వచ్చిన సీన్లు కానీ? ఏడుపు వచ్చిన సీన్స్ అంటే ఏమీ లేవు, కానీ నా సీన్స్ చూస్తే ఏడుపు వచ్చింది. ఓ, నీ సీన్లు చూస్తే. అంటే గాలిపటం పడితే నిన్ను తీసుకెళ్ళిపోతాను అంటాడు. నీకు అసలు విషయం తెలుసా నీకు ముందే? అంటే ఈ సినిమా చూడకముందే నీకు ఇలాగా విలను నిన్ను తీసుకెళ్ళిపోతాడు అనే విషయం తెలిసిందా నీకు? ఐడియా ఉందా నీకు? మరి మమ్మీ కానీ డాడీ కానీ ఇదేంటి ఇలా ఉంది మేకప్ అని అబ్జెక్షన్ పెట్టడం కానీ, ఈ క్యారెక్టర్ చేయవద్దు అని కానీ? అలా ఏం లేదు. అలా ఏం లేదు. ఓకే అన్నారు. ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. ఓ, ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. మరి ఫ్రెండ్స్, టీచర్లు, మరి రిలేటివ్స్ అందరూ ఏమన్నారు? ఫ్రెండ్స్, టీచర్స్, రిలేటివ్స్ అయినా ఒకటే అన్నారు, బాగుంది, బాగా యాక్ట్ చేసింది అని. నీకు అనిపించింది నువ్వు బాగా యాక్ట్ చేసినట్టు అనిపించిందా నీకు? యాక్టింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, అన్ని రోజులు యాక్టింగ్ చేస్తా. అయితే మీ ఫ్రెండ్స్ సినిమా థియేటర్లో చూసావు కదా సినిమా, థియేటర్లో చూసినప్పుడు ఎవరిని గుర్తించారా నేను? అంటే అక్కడ మేకప్ వేరు, ఇది వేరు. అంటే చూసిన వెంటనే మేము వచ్చేసాం, ఎక్కడ ఆగలేదు. అయిపోయిన వెంటనే మేము ఇంకా వచ్చేసాం. నిన్ను గుర్తించడానికి అవకాశం లేదు. ఓకే. ఇంకా ప్రశాంత్ నీల్ సార్ ఏమన్నారు? ప్రభాస్ సార్ ఇంకేమంటే ఫ్యూచర్లో నా అవకాశం ఉంది, పార్ట్ 2లో ఉండడానికి అవకాశం ఉందా ఇంకేమన్నా? ఇంకా తెలియదు. అంటే ఫ్యూచర్లో నీకు ఇంకా నీకు అవకాశం ఉంటే చెప్తాము అని కానీ అని చెప్పారా? అలాంటిది ఏం చెప్పలేదు. మేకప్ వేయడానికి ఎంత టైం పట్టేది నీకు? 1 hour. 1 hour. అక్కడ అకామిడేషన్ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఇచ్చేసారు నీకు? మొత్తం అక్కడ స్టేయింగ్ మొత్తం అక్కడే. ఓకే. అయితే రెమ్యూనరేషన్ అంటే డబ్బులు ఎంత వచ్చినాయి నీకు? రెమ్యూనరేషన్ అంటే ప్రస్తుతానికి నాకైతే తెలియదు, పేరెంట్స్ చూసుకుంటారు రెమ్యూనరేషన్, నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు? నేను అంటే యాక్టింగ్ ఒక్కటి చేస్తే చాలు, రెమ్యూనరేషన్ అది వాళ్ళు చూసుకుంటారు. యాక్టింగ్ చేస్తే మనం బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటే అది ఒక పెద్ద రెమ్యూనరేషన్. ఓ, అదే స్క్రీన్ మీద చూసుకుంటే
మరి నీకేమనిపించలేదా చూడగానే అంత నల్లగా ఉండి నేనేమో ఇలా అందంగా ఉన్నాను, అక్కడ చూస్తేమో అలా ఉందని అనిపించలేదా? నా యాక్టింగ్ నాకు నచ్చకపోయినా బయట జనాలకి నచ్చుతుంది కదా, అది ఒకటి చాలా. ప్రభాస్ ఇప్పుడు ఈ సినిమాలో కాకుండా ఇంకెప్పుడైనా చూసావా ఏదన్నా సినిమాల్లో? ఇంతవరకు చూడలేదు. బయట ఎక్కడ చూడలేదు. బయట ఎక్కడ చూడలేదు. ఇంకా ఈ సినిమాలో ఏమి నచ్చినాయి సీన్లు? నా సీన్స్ నచ్చాయి. ఈ సీన్స్ నచ్చినాయి. ప్రభాస్ సార్ ఫైటింగ్ కానీ కొన్ని మంచిగా కనిపించే సెంటిమెంట్ డైలాగ్స్ కానీ నచ్చుతాయి. మామూలు ఏంటంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా నీకు వచ్చింది గుర్తింపు. అంటే అన్ని లాంగ్వేజెస్లో ఇది రిలీజ్ అయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్లో కూడా రిలీజ్ అయింది అనమాట. ఇది నువ్వు అందరికి ఫేమస్ అవుతావు. నువ్వు ఇంకా ఏమనుకుంటున్నావు? నువ్వు ఫ్యూచర్లో ఏమి చేయాలనుకుంటున్నావు? నువ్వు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ సైడ్. ఎడ్యుకేషన్ సైడ్ ఏమవుతావు? ఎడ్యుకేషన్లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఏం చదువుదాం అనుకుంటున్నావు? నేను ఎడ్యుకేషన్ సైడ్ అయితే వెళ్ళేది 2 ఉన్నాయి. ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా ఆర్కియాలజీ. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆర్కియాలజిస్ట్. ఇంకా మరి ఈ సినిమాలో కాకుండా ఇంకెవరెవరంటే ఇష్టం నీకు బాగా? బయట హీరోస్ అంటే నాకు హీరోస్ ఎవరెవరంటే ఇష్టం? హీరోస్ అంటే నాకు చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇష్టం. ఓ, పవన్ కళ్యాణ్ సార్. అండ్ ప్రభాస్ సార్, విజయ్ తలపతి సార్. ఓకే, ఇలా. నీకు సినిమా నాలెడ్జ్ ఉందా? సినిమా నాలెడ్జ్. ఓకే, అన్ని సినిమాలు చూస్తావు నువ్వు? అన్నీ చూస్తాను. ఏ లాంగ్వేజ్? మరి మిగతా లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలి నువ్వు. తెలుగు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు నీకు. ఇంకెవరి ఇంకా అంటే నాని గురించి కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమా చూసావా? అందరు మూవీస్ చూస్తాను. ఇష్టమైన వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ సార్, అల్లు అర్జున్ సార్, ఎన్టీఆర్ సార్, రామ్ చరణ్ సార్, విజయ్ తలపతి సార్. ఓకే, పవన్ కళ్యాణ్ ఏమేమి సినిమాలు చూసావు నువ్వు? నేను బ్రో, వకీల్ సాబ్ అండ్ తమ్ముడు ఇలాంటివి ఏడైనా చూసావు. అంటే యాక్టింగ్ నచ్చుతుందా లేకపోతే ఆయన బిహేవియర్ గురించా లేకపోతే ఆయన గురించి తెలుసుకున్నావా ఏమన్నా? యాక్టింగ్ యాక్టింగ్ కానీ ఫ్రెండ్లీ నేచర్ కానీ. బయట ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు, తెలుసా నీకైనా? ఏంటది? జనసేన. ఓకే ఓకే, ఎక్కడ ఉంది అది? ఏ స్టేట్లో ఐడియా ఉందా? ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్. ఓకే, ఒకవేళ మీకు పవన్ కళ్యాణ్ పిలిచి కొద్దిగా నాకు సపోర్ట్ చేయమంటే చేస్తాను. నువ్వు చేస్తావు? ఓకే, మరి ప్రభాస్ గారు మీకు నెంబర్ ఇవ్వటం కానీ లేకపోతే అడ్రస్ లేకపోతే ఎప్పుడైనా కలుసుకుందాము ఏం చెప్పలేదు మీకు? ఫుడ్ భోజనం చేసేప్పుడు అందరూ కలిసి భోజనం చేసేవారా? ప్రభాస్ గారు కూడా? నువ్వు, ప్రభాస్, ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అందరు కలిపి భోజనం చేసేవారు. ఇంకా మిగతా వాళ్ళతో ఎవరితో పరిచయాలు ఉన్నాయా? ఇంకెవరితో అంటే టీమ్ కానీ పృథ్వీరాజ్ సార్ కానీ గోపి గారు కానీ అందరితో పరిచయం. వాళ్ళు ఏం మాట్లాడారు? జోక్స్ అంటే వాళ్ళు షూటింగ్ గ్యాప్ లో ఏం మాట్లాడుకునేవారు? షూటింగ్ గ్యాప్ లో అంటే ఇలా మాట్లాడుకునేది ఏమి ఉండదు. అందరూ క్రికెట్ ఆడడానికి వెళ్తారు. క్రికెట్ ఆడుకోవటానిక? ప్రశాంత్ నీల్ సార్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఆ టైంలో షూటింగ్ గ్యాప్ లో వెళ్ళి ఆడుకుంటారు. అదేలే, చిన్న ఏంటంటే అది రిలాక్స్ అవ్వడానికి. అయితే రెమ్యూనరేషన్ తెలియదు నీకు, ఓన్లీ యాక్టింగే తెలుసు నీకు? తెలుసు. ఓకే, ఇంకా నువ్వు ఒక చిన్న సీన్ చెప్పాను అనుకో, నీకు నువ్వు యాక్ట్ చేసి చూపించగలవా? నాకు నేను ఒకటి చెప్తా. నీకేంటంటే ఈ సలార్ మూవీలో నీకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అని నాకు వచ్చింది. అంటే ఉత్తమ బాల నటుడు అని ఇస్తారు, జాతీయ ఉత్తమ బాల నటుడు అని. నీకు ఫస్ట్ వచ్చేసింది. నువ్వు ఎలా చెప్తావు? మీ అమ్మగారికి నువ్వు చూసావు, నీకు తెలిసింది ఆ విషయం. ఆ ఎక్స్ప్రెషన్ ఎలా చెప్తావు చెప్పు, ఒకసారి చూపించు. బెస్ట్ అని అది మీ మమ్మీకి చెప్పాలి. ఎలా చెప్తావు? నువ్వు అంటే యాక్ట్ చేసి చూపించాలి నాకు. నేను ఒకటే చెప్తా, నాకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ వచ్చింది. ఇది అవార్డ్కి మొత్తం అంటే దీని క్రెడిట్ మొత్తం మీకే, పేరెంట్స్కి. సో ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ చేశారు, ప్లస్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ అవార్డు మీకే. కానీ నేను పూర్వ సినిమాలో పెద్ద అరుపులకి అంటే ఎక్స్ప్రెషన్ అమ్మా అని అరిచేస్తారు, హిమా అని వస్తారేసరికి నాకు జాతీయ అవార్డు వచ్చేసింది. అలా ఉంటాయి పూర్వ సినిమాలు. నువ్వు చాలా సింపుల్గా చెప్పేశావు. ఇప్పుడంటే నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు. ఏ డిగ్రీలోకి వచ్చిన తర్వాత నీకు ఒక హీరోయిన్ ఛాన్స్ వచ్చింది అనుకో, నేను ఒకవేళ హీరోయిన్ ఛాన్స్ వస్తే, ఒకవేళ మమ్మీ అండ్ డాడీ వాళ్ళ డెసిషన్, ఒకవేళ వస్తే వాళ్ళు ఓకే అంటే నేను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయొచ్చు. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ. వెరీ గుడ్. అంటే మన తెలుగు మూవీసే కాకుండా ఏదన్నా హిందీ, తమిళ, మలయాళం కూడా వచ్చినాయి అనుకో ఛాన్స్, వెళ్తావా?
ఒకవేళ లాంగ్వేజ్ వస్తే వెళ్తా. వెళ్తావు. తర్వాత నీ ఖాళీ సమయంలో నువ్వేం చేస్తుంటావు? ఖాళీ సమయంలో అంటే ఎంటర్టైన్మెంట్ నుండి ఏం చేస్తుంటావు? కొన్ని షోస్ లేదా నేను అప్పుడప్పుడు డాన్స్ చేసుకుంటూ ఉంటాను. డ్యాన్స్ చేస్తుంటావు అంటే నువ్వు ఎక్కడ నేర్చుకుంటున్నావా డ్యాన్స్, లేదంటే ఈ టీవీలో చూసి డ్యాన్స్ చేస్తుంటావా? నాకు డాన్స్ వచ్చు, డ్యాన్స్ వచ్చు, ఓకే. అన్ని స్టెప్స్ వేసేయగలవా? చిన్నప్పటి నుంచి డాన్స్ వచ్చు. ఓకే. డ్యాన్స్ షోస్ చూస్తుంటావు, టీవీలో డ్యాన్స్ షోస్ ఏ ఉంటాయి కదా, ఆట 1 ఆట 2 అటువంటివి. ఓకే, ఇంకేంటి మరి సెల్తో ఆడుకుంటుంటావా ఏమన్నా? సెల్ ఆటలు? మరి అంత ఎక్కువ ఆడను, బయట బోర్డ్ గేమ్స్ ఎక్కువ ఆడతా. ఓకే, బోర్డ్ గేమ్స్. మరి ఫ్రెండ్స్ ఏమంటారు నీ మూవీ చూసి? ఫ్రెండ్స్ కానీ, టీచర్లు కానీ, రిలేటివ్స్, మరి నేబర్స్ అందరూ ఏమన్నారు? అందరూ అన్నారు చాలా బాగా చేసింది, యాక్టింగ్ బాగుంది, యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి, బాగా చేస్తుంది మూవీస్. తర్వాత టీచర్స్ మరి నీ స్టడీస్ పోతుంది ఏమన్నా అనలేదా? టీచర్స్ ఒకవేళ స్టడీస్ ప్రకారంగా వస్తే, ఒకవేళ షూట్ అయిపోయాక మళ్ళీ రిటర్న్ బ్యాక్ స్కూల్కి వెళ్తున్నప్పుడు అయిపోయిన టాపిక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, నీకు నువ్వు అర్థం చేసుకోవాలి కూడా. నువ్వు ఫ్యూచర్లో నువ్వు హీరోయిన్గా అవ్వాలంటే నువ్వు అన్నట్టు మంచి వర్డ్ చెప్పావు, బ్యాలెన్స్ చేసుకుంటానన్నావు చూడు, ఇది ఎక్సలెంట్ వర్డ్. ఇంకేంటి మరి ఏంటి ప్రభాస్ గారి సంగతి, ఇంకేమి చెప్తావు? పవన్ కళ్యాణ్ సంగతి ఇంకేమి చెప్పాలనుకుంటున్నావు? వినాలుంది నా నీ గురించి, ఇంకా వినాలుంది నాకు. ప్రభాస్ సార్ అంటే ఒకటే చెప్తా, చాలా ఫ్రెండ్లీ. అలా ప్రభాస్ సార్ అన్నంత లేదు, చాలా ఫ్రెండ్లీ. అంటే మనకు కావాల్సిన పర్సన్ అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. చాలా ఫ్రెండ్లీ. ప్రశాంత్ నీల్ సార్ కూడా ఫ్రెండ్లీ. ఎక్కడ చూసినా కూడా కుట్టి 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 అని పిలుస్తారు. తర్వాత ఎందువలన అంటే అంత క్రేజ్ ఉంది? ఎందువలన అంటావు? ప్రభాస్కి అంత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఏంటి? ఆ టికెట్ల గురించి ఎంత దెబ్బలాట్లు, ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్. వాళ్ళు రాత్రి 1 గంట నుంచి సినిమాలు చూస్తున్నారంటే 10 o'clock నుంచే లైన్లో ఫామ్ అయిపోయారు. లైన్లో టికెట్లు తీసుకోవడం, అలాగా అదొక పండగ అనమాట, ఫెస్టివల్. ఎందువల్ల అంత క్రేజ్ అంటావు? హెల్పింగ్ నేచర్, అక్కడ ఉండే బిహేవియర్ కానీ అండ్ మాట్లాడే సార్ మొత్తం ఫ్రెండ్లీ, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ మాట్లాడుతుంటారా లేకపోతే తక్కువ మాట్లాడుతుంటారా? ఎక్కువే మాట్లాడతారు, అంటే ఫ్రెండ్ లాగానే మాట్లాడతారు, ఒక ఫ్రెండ్ గా ఫీల్ అయ్యే పర్సన్ లాగా మాట్లాడతారు. పెళ్ళి అవ్వలేదు తెలిసాక ఇంకా నీకు ఆ విషయం? ఎందువల్ల అంటావు పెళ్ళి అవ్వలేదు ఇంకా? అది సార్ ఇష్టం, నాకు తెలియదు ఇప్పుడు వచ్చి. నీకు తెలుసు అసలు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదని సంగతి తెలిసిందా? కారణం తెలియదు ఇంకా నీకు? ఈసారి ఏమన్నా పని చేయి, ఈసారి కనబడితే మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదని ఇంటర్వ్యూలో అడుగుతున్నారని చెప్పి అడుగు. పర్లేదు, ఏమంటారు? ఏం భయపడుతున్నావు? ఏమన్నా అడగచ్చు, తప్పే ఉంది. కలిసినప్పుడు అడగాలి. మరి మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు ఎలా అడుగుతావు చెప్పు ఒకసారి. మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు సార్ ఇప్పటి వరకు అని చాలా సింపుల్గా అడిగేస్తున్నావు నువ్వు. అక్కడ ఆన్సర్ కూడా సింపుల్ గానే ఉంటది. ఎలా అడగాలంటే, సార్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు సార్ మీరు అని అలా అడగవా? సార్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు సార్ మీరు ఇప్పటి వరకు అలా అడుగుతావా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి ఫ్యూచర్లో నువ్వు మంచి హీరోయిన్ అవ్వాలని, నీకు యాక్టింగ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావాలని మా క్యూబ్ టీవీ తరపున నేను కోరుకుంటున్నాను. నీకు మంచి భవిష్యత్తు ఉండాలని, నువ్వు అనుకోకూడదు, బాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.